కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కొడంగల్ బిడ్డ టైగర్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా నియామకమైన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. కాంగ్రెస్లో సీనియర్లు ఎంతమంది ఉన్నా అధిష్టానం సీఎం బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. దాంతో ఆయన అటు పార్టీ పాలనాపరమైన అంశాలపై ఫోకస్ చేయడం కష్టమే. దాంతో నెక్స్ట్ పీసీసీ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు. ఇరువురు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై, నూతన పీసీసీ ఎంపికపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడి ఉంటారని చర్చ కూడా సాగుతోంది. అయితే గతంలో రేవంత్తో పాటు పీసీసీని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వాళ్లలో కోమటిరెడ్డి మంత్రవగా మిగతా ఇద్దరు నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఇద్దరిలో సీనియర్ నేతగా అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి పీసీసీ ఇస్తారా, లేదంటే జగ్గారెడ్డికి ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం పదవిని రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు. ఇప్పుడు పీసీసీని కూడా అదే వర్గానికి ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. దాంతో బీసీ నేతకు పీసీసీ పదవి అప్పగించే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం హస్తినాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి సైతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణలోని మెజార్టీ లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపే టార్గెట్గా వారితో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీపై, పీసీసీ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిందని తెలుస్తోంది. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేయగానే ఢిల్లీ వెళ్లి ఆయన సూచన మేరకు పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం నియమించే అవకాశం ఉంది. మరి నూతన పీసీసీ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.